మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో కీప్ దై హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్, నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అనే అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ చక్కటి భక్తి గీతం. నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మంచిని మనసులో పెంచాలని మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడవీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు, కారు చీకటిలో కాంతి రేఖవై, గుండెలో దివ్యవాణివై, దీనులనే నీవు కరుణించి, దీనులనే నీవు కరుణించి, నీవు తరలించి, పరమును చేరిన దేవా, శరణు శరణు ఓ ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం.
ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని తెలిపిన విధంగా నైనా ప్రభా, మేము మాకు శుద్ధ హృదయం అనుగ్రహించము, స్థిరమైన హృదయాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా ఉన్నాము. అట్లు మమ్మల్ని దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం మన హృదయాల్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయము మంచి చెడు ప్రవర్తనకు నివాస స్థలం. మన హృదయం మంచి ప్రవర్తన కలిగి ఉంటే మన కుటుంబాలు నూతన జీవం లభిస్తుంది. శిలువ మరణ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని విశ్వసించి పశ్చాత్తాపంతో ఆయన చెంతకు చేరి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న సొంత రక్షకునిగా ఆయన్ని అంగీకరించినటువంటి మనము, రక్షకునిగా రక్షణ తీసుకున్న మనం ఎంతో ధన్యులం. యేసు ప్రభువు మనకు తెరవబడినటువంటి హృదయాన్ని మనకు అనుగ్రహించాడు, రక్షణ పొందినటువంటి మనకు. ఆ విషయాన్ని, ఆ యొక్క సత్యాన్ని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనము చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 30-31. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. ఇక్కడ మనకు రొట్టె అన్నది క్రీస్తు ప్రభు శిలువలో అర్పించినటువంటి శరీరానికి సాదృశ్యం. శిలువ శక్తి ఎప్పుడైతే ఆ శిష్యుల్లోకి యేసు ప్రభు ప్రసరింప చేశారో అప్పుడే ఆ యొక్క శిష్యుల యొక్క కన్నులు తెరవబడ్డాయి. అదేవిధంగా రక్షణ పొందినటువంటి మనందరికీ కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో మన హృదయాలు 3 విధాలుగా తెరవబడాలని మనం ప్రార్థించుకుందాం. వెలిగింపబడే హృదయం కోసం ఫస్ట్ మనం ప్రార్థించాలి. ఆ విషయం మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17-19 చదువుకుంటే మనము, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహేశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి తాను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. సంతోషము, సమాధానము, సంతృప్తి, సమృద్ధి, ఇన్ని ఆశీర్వాదాలతో కూడినటువంటి మంచి జీవితము మనకు కలిగి ఉండాలంటే మన హృదయాలు మొదట వెలుగుతో నింపబడాలి. క్రీస్తు యొక్క వెలుగులో నింపబడాలి. అది ఎలాగ సాధ్యమవుతుంది? మనం చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగంలోని 3 రకాల వెలుగు మన హృదయాల్లో ఉండాలా అన్నటువంటి విషయాన్ని సూచిస్తుంది. మొట్టమొదటిగా నిరీక్షణ అనేటటువంటి వెలుగు కావాలి. 2024లో మనము పొందలేనటువంటి ఆశీర్వాదాలు ఈ 2025లో పొందాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు పొందునట్లు మనము ప్రార్థించాలి. ఎలాగా? గొప్ప నిరీక్షణతో ప్రార్థించాలి. రెండవదిగా, ఈ నూతన సంవత్సరములో ప్రభు మనకు అనుగ్రహించేటటువంటి స్వాస్థ్యము గూర్చిన వెలుగును గూర్చి ప్రార్థించాలి. ఆ స్వాస్థ్యము అనేది మనకు వాక్యంలో ఏమనిచ్చారు? మహిమైశ్వర్యము అని తెలపబడింది.
దేవుని మహిమ గల ఆశీర్వాదాల కోసము మనం ప్రతినిత్యము ప్రార్థించాలి. తర్వాత మూడవదిగా మనకి ఇక్కడ అపరిమితమైన దేవుని యొక్క అపరిమితమైనటువంటి శక్తి అనేటటువంటి వెలుగు మనలో నింపమని ఆయన్ని ప్రార్థించాలి. కాబట్టి మన హృదయము మనస్సు అనేవి చీకటిలో ఉండకుండా, ఈ లోకం అనేటటువంటి చీకటిలో కాక క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి వెలుగు, జీవపు వెలుగులో నింపబడాలి. ఆ విధంగా మనము అటువంటి వెలుగు పొందాలని మనము నిత్యం ప్రార్థించాలి. రెండవదిగా దావీదు కీర్తన 27వ దావీదు కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము. ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన హృదయాలు పిరికితనంతో నింపబడకూడదు. పిరికితనము జీవాన్ని కబళించి అణిచివేస్తుంది. అధైర్యము మన ఆశయాల్ని అణిచివేస్తుంది, అడ్డుకుంటుంది. భయం అనేది అవకాశాలని ఆర్పివేస్తుంది. కాబట్టి మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో అన్ని రంగాల్లో మంచి ధైర్యముతో క్రీస్తు ఎడల ఉండాలంటే క్రీస్తు ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. క్రీస్తు ధర్మశాస్త్రం అంతటిలోనూ ప్రాముఖ్యమైనటువంటి 2 ఆజ్ఞల్ని ప్రబోధించినటువంటి ఆ యొక్క 2 ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అంతేకాకుండా అపోస్తల కార్యము 34వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్మతో పరిపూర్ణతతో నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మ పరిపూర్ణతతో నింపబడి ఉండాలని కూడా మనకు వాక్యము సెలవిస్తుంది. అందుకే 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం ఇలా తెలియజేస్తుంది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి మన హృదయాలు ధైర్యముతో నింపబడుటకు మనము ఎడతెగక ప్రార్థించాలి. మూడవదిగా స్థిరమైన హృదయం కోసం ప్రార్థించాలి. అది దావీదు కీర్తన 112వ దావీదు కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. 112 7-8. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. మొదటి భాగంలో 8వ వచనం. స్థిరమైనటువంటి హృదయము ఎప్పుడు అలజడితో నిండి ఉంటుంది. క్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షణ పొందినటువంటి మన హృదయం, తెరవబడినటువంటి హృదయము మనకున్నది అన్న సంగతి మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి తెరవబడినటువంటి హృదయాలు స్థిరమైనటువంటి హృదయాలు. అందుకే దావీదు కీర్తనాకారుడు ఈ విధంగా అంటాడు. 51వ దావీదు కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని వాక్యం సెలవించినట్లు మన హృదయము శుద్ధ హృదయము, స్థిరమైన హృదయము ప్రసాదించమని ప్రభువుని ప్రార్థించాలి. తొలుతగా మనము ధ్యానించినటువంటి వాక్యము సామెతలు 4:23లో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. కాబట్టి మన హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా వెలిగింపబడే హృదయం కోసము, రెండవదిగా ధైర్యం గల హృదయం కోసము, మూడవదిగా స్థిరమైనటువంటి హృదయం కోసం మనం ప్రార్థించినప్పుడు యేసుప్రభు తప్పగా మన హృదయాల్లో జీవధారలు ప్రవహింపచేస్తాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి హృదయుడకుచు తట్టుతుండు సకల విధములను, నిలచి హృదయుడకుచు తట్టుతుండు
రక్షకుండు ప్రాణ స్నేహి